ఇక మీద మనకి ఇలాంటి ఆధార్ కార్డ్స్ తో అయితే పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఒక కొత్త ఆధార్ యాప్ అయితే తీసుకొచ్చింది. ఇంతకు ముందు మనకి ఆధార్ అనే యాప్ ఉండేది. దాంట్లో మనం అయితే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే చూసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు అలా కాదు. ఈ ఆధార్ యాప్ లో మనం మన ఆధార్ ని ఎంతవరకు షేర్ చేయాలనుకుంటున్నామో అంతవరకే చూపించవచ్చు. అలానే మన ఆధార్ రీసెంట్ గా ఎక్కడెక్కడ వాడామో కూడా చెప్తూ ఉంటుంది. ఇది ఒక వర్చువల్ ఆధార్ లో అయితే పనిచేస్తుంది. దీంట్లో యానిమేషన్స్ కూడా చాలా మినిమల్ గా ఉన్నాయి, ఫ్యూచరిస్టిక్ గా ఉన్నాయి. సో దీన్ని వాడడానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆధార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీరు ఆధార్ నెంబర్ మరియు మీ ఫోన్ నెంబర్ తో అయితే లాగిన్ అవ్వండి. ఇదైతే ఫేస్ రికగ్నిషన్ తో పనిచేస్తుంది. వన్స్ మీరు లాగిన్ అయిపోయాక మీ ఆధార్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకా అక్కడ నుంచి ఆధార్ షేర్ చేయాలనుకుంటే మీరు కంప్లీట్ గా షేర్ చేయొచ్చు. లేదు అంటే సెలెక్టివ్ గా మీరు ఏమేమి షేర్ చేయాలనుకుంటున్నావో మాత్రమే మార్క్ చేసి అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీ బయోమెట్రిక్స్ ని లాక్ చేయొచ్చు. అలానే మీ డేటాను కూడా మాస్క్ చేసుకోవచ్చు. ఇలా మన ఆధార్ అయితే డిజిటలైజ్ చేస్తారు. ఇప్పటి నుంచి ఎక్కడ ఆధార్ యూజ్ చేయాలన్నా ఈ ఆధార్ యాప్ అయితే పెట్టుకోండి, యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.